నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఇంట్లో ఉన్న ఆడవారికి ఎటువంటి పనులు చేస్తే మంచిది? ఆ కుటుంబం సకల సౌభాగ్యాలతో ఉండాలి అంటే ఎటువంటి పనులను ఆడవారు చేయాలి? లేదా ఎటువంటి పనులను చేస్తే వారికి నష్టం జరుగుతుంది గురుగారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇప్పుడు ఎలా అంటే అమ్మా, స్త్రీలనే కాదు పురుషులకు కూడా కొన్ని పనులు చేయాల్సినవి ఉంటాయి. అయితే మీరు స్త్రీల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒకటేంటంటే స్త్రీమూర్తి అంటేనే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది వాళ్ళకి స్వయంగానే కొంత శక్తి ఉంటుందట. అందుకని మనకి స్త్రీని పూజించమని చెప్తుంది శాస్త్రం. ఎక్కడ స్త్రీలు ఇబ్బంది పడకుండా ఉంటారు అక్కడ దేవతలు పూజింపబడతారు అనేటువంటిది మనం అందరం విన్నటువంటిదే. అందుకని ఏం చెప్తారంటే స్త్రీ పొరపాటును కూడా ఇంట్లో ఏడవకూడదు. అదే దొంగ ఏడుపు కాదు నేను చెప్పేది. మనసు బాధపడి ఏడవకూడదు. దొంగ ఏడుపుకి సంబంధం లేదు. ఉన్న విషయం చెప్తున్నా. అంటే ఎవరేమనుకున్నా కూడా నిజంగా అంటే ఏడవకూడదు అంటే ఏమిటి? దాని బాధ్యత ఎవరిది? పురుషుడిది. ఇంట్లో ఉండే పురుషుడిది కావచ్చు, పెద్దవాళ్ళది కావచ్చు. అలా అని గారాబం చేసి గారాబానికి అమ్మాయి కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు. కొన్ని విషయాలు బాగా గారాబం చేస్తారు ఒకతే కూతురు ఉన్నప్పుడు. అప్పుడు కొన్ని విషయాలు ఆ అమ్మాయికి మంచివి కావు అని తెలిసినప్పుడు అమ్మాయికి ఇవ్వరు. ఒక సెల్ ఫోనే అనుకోండి, ఒక ఏజ్లో సెల్ ఫోన్ ఇవ్వకూడదు. 13, 14, 15 ఏళ్ళ వయసులో సెల్ ఫోన్స్ అడుగుతూ ఉంటారు. ఆ సమయంలో సెల్ ఫోన్ ఇవ్వడం ప్రమాదం. కానీ ఆ అమ్మాయి కావాలని ఏడుస్తుంది, అది పాపం కాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఇవ్వడం ద్వారా అమ్మాయి నష్టపోతుంది కదా. తల్లిదండ్రులకు తెలుసు ఏదైనా జరగవచ్చు అనేటువంటిది. అందుకని అలాంటి సమయాల్లో కాదు. అదేవిధంగా ఒక యుక్త వయసులోకి ఇంకా రాకముందే ఎవరితోనైనా లవ్లో పడింది, లేదా అబ్బాయిని చేసుకుంటా అని ఇంకా మెచ్యూర్ సరిగా అవ్వలేదు, మైండ్ అమాయకురాలు. ఇంట్లో వాళ్ళు చెప్పి అర్థం చేసుకునేది చేయాలి. అమ్మో అప్పుడు ఏడుస్తుందండి, అది దోషమా అనుకోకూడదు. అంటే కొన్ని బాధ్యతగా ఆ అమ్మాయికి మంచి జరిగే విషయంలో తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఏడ్చినా ఏదేం చేసినా దాన్ని మనం పరిగణనలో తీసుకోకూడదు. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలియదు. చాలామంది కేసెస్ ఏం జరుగుతుంటాయంటే ఒక 18 years లోపలే లవ్లో పడి వివాహం చేసేసుకొని దాని తర్వాత అయ్యో అని రియలైజ్ అయ్యి నేను అప్పుడు తొందరపడి చేసుకున్నాను అనుకో తల్లిదండ్రులు నిందించిన రోజులు ఉన్నాయి కొన్ని. నాకంటే అప్పుడు తెలియదు మీరు చెప్పరా అని. అరే నువ్వు ఏడుస్తున్నావు మేము చేసామంటారు వాళ్ళు. అంటే నేను మీకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఏ కండిషన్స్లో. అలాగే ఒక భార్యాభర్తలు ఉంటారు. భార్య కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. వంట వండే విషయంలో కావచ్చు, వాళ్ళ పుట్టింటి వారి విషయంలో కావచ్చు, కొన్ని వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి సాంసారికమైనటువంటి కొన్ని విషయాల్లో కావచ్చు. కొన్నిసార్లు తప్పిదాలు సహజంగా అందరికీ జరుగుతుంటాయి. దాన్ని ఏదో పెద్ద తప్పు చేసేసినట్టుగా నిందించేసి అలా చేయకూడదు. ఓకే, అలాగా మీరు ఆ అమ్మాయి పెద్ద తప్పు చేయకపోయినా చిన్న తప్పుకే పెద్దగా కనుక మీరు రియాక్ట్ అయితే ఆ అమ్మాయి బాధపడుతుంది. అర్థమయ్యేలా చెప్పాలి. ఇది అర్థం చేసుకోవాలి ఒకటి. ఇక మిగతా అంశాలు చెప్తాను. అసలు స్త్రీ ఏం చేయాలో చెప్తాను. అంటే ఫస్ట్ అసలు ఏడిపించకూడదంటే ఏ సందర్భాలు అనేవి తెలుసుకోవాలి. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడే జాతకం చూపించినప్పుడు స్త్రీకి కనుక ద్వికలత్రయ దోషం ఉందనుకోండి, చిన్నప్పటి నుంచి లలితా అమ్మవారి స్తోత్రం నేర్పించాలి. స్తోత్రాలు నిత్యము. అప్పుడు పెద్ద అయ్యేసరికి ఆ దోషాలు పోతాయి ఒకటి. రెండవది, స్త్రీని చిన్న ఆడపిల్లల్ని ఏం నేర్పించాలంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ, అమ్మా నువ్వు సాయంత్రం వరకే ఒకవేళ జుత్తు ఇలా కొంచెం ఫ్రీగా వదిలేసుకునే అలవాటు ఉంటే కనుక సాయంత్రం వరకు అలా ఉండాలి. కానీ సాయంత్రం దాటిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముడి వేసుకోవాలని చెప్పాలి. ఎందుకంటే మన శాస్త్రాల్లో పిశాచము అనేటువంటిది ఉంటుంది. ప్రేతము పిశాచాలని ఉంటాయి. అవి ప్రత్యేకంగా స్త్రీ యొక్క జుత్తు కొసలను పట్టుకుంటుందట. అది ఫ్రీగా కనుక వదిలేస్తే దాని ద్వారా అవి పట్టుకోవడం వల్ల మన కంటికి కనబడవు. కానీ ఇప్పుడు ఎలా అయితే చూడండి, ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయమ్మా. మొన్న కోవిడ్ వచ్చింది, మనకి కంటికి కనబడలేదు కానీ మంచి లోపల ఎంటర్ అయ్యి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడలే చాలామంది కదా. అలాగే ఎలా అయితే ఆ ఇన్ఫెక్షన్స్ బయటికి కనబడవో ఈ పిశాచాలు, భూత ప్రేత సంబంధించినవి, ప్రేతాలు ఇవన్నీ కూడా కనబడవు. మనకి కనబడకుండా ఒక నెగిటివ్ ఎనర్జీ రూపంలో తిరుగుతూ ఉంటాయి. మన కంటికి కనబడకుండా పాజిటివ్ ఎనర్జీ కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. దేవతా స్వరూపాలు కూడా మన చుట్టూ ఉంటాయి. మన కంటికి కనబడవు, మన మాంసనేత్రానికి అందదు. అదేవిధంగా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ రూపంలో ఉండేవి కూడా మన కంటికి కనబడవు. ఇవి స్త్రీ యొక్క జుత్తు కొసలను పట్టుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఒక రకంగా ప్రవర్తించడం, మొండిగా ప్రవర్తించడం, పిచ్చిగా ప్రవర్తించడం కూడా చేస్తుంటారు. అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా. అందుకని చిన్నప్పటి నుంచే మనం నేర్పించేసామనుకోండి, ఇలా ఉండకూడదు సాయంత్రం పూట అని, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే. రెండవది ఇంకొక విషయం ఏంటంటే
ఇంట్లో స్త్రీకి ఎలా అయితే ఈ దేవతా సంబంధించి నేర్పించాలో చిన్నప్పటి నుంచి స్త్రీ కంటే ఎక్కువగా పురుషుడికి నేర్పించాలి. ఎందుకంటే శాస్త్రంలో ఒక పురుషుడు ఏదైనా ఒక దేవతా కార్యం చేశాడు, అభిషేకం చేసుకున్నాడు, లేదా ఒక హోమం చేశాడు, ఒక స్తోత్రం పఠనం చేశాడు, విష్ణు సహస్రనామాల్లో లలిత సహస్రనామాల్లో 50% వాళ్ళ కుటుంబంలో ఉండే స్త్రీకి వెళ్ళిపోతుంది, అంటే భార్యకి వెళ్తుంది. ఈ అమ్మాయి చేసుకుంటే ఈ అమ్మాయి వరకే ఉంటుంది, భర్తకి వెళ్ళదు. ఓకే, అది స్త్రీకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే రేపొద్దున ఈ స్త్రీకి ఈ విషయం తెలియలేదనుకోండి, ఈవిడ చేయదు భర్త చేస్తానన్న అడ్డుపడుతూ ఉంటుంది. ఎందుకు ఈ పూజలు పునస్కారాలు అంటది, అంతే కదా. సాధారణంగా చాలా మంది మగవారిని దూరం పెడుతూ ఉంటారు, కానీ పురుషుడే చేయమని చెప్పింది శాస్త్రం. ఓకే, అట్లాగే ఇంకోటి ఏంటంటే అమావాస్యలు, పౌర్ణమిలు, అష్టమి, నవమి, చతుర్దశి నాడు స్త్రీకి ప్రత్యేకంగా, అందులో ముఖ్యంగా అమావాస్య నాడు స్త్రీ చక్కగా అలంకరించుకొని అమ్మవారు ఆరాధన చేయాలట. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్లలకి. ఎందుకంటే అలా చేయడం ద్వారా వైధవ్యం అనేటువంటిది రాదు ఆ పాపకి. అంటే ఎర్లీగా భర్త చనిపోవడం కానీ ఇట్లాంటివి రావని చెప్తుంది శాస్త్రం. ఓకే, అదేవిధంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి అంటే ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచే తల్లితో సహాయపడేది నేర్పించాలి. అంటే తల్లి కిచెన్లో ఏదో చేస్తుంది, కట్ చేయడం కానీ. ఎందుకంటే అమ్మ, ఒక స్త్రీమూర్తికి గనక చక్కగా వండి పెట్టడము, అంటే చదువు కూడా చెప్పాలి, చదువు కాదనట్లేదు, ఖచ్చితంగా చదువుకోవాలి, స్త్రీ కూడా చదువుకోవాలి. కేవలం ఉద్యోగం కోసం అని కాదు, చదువు అనేటువంటిది అనేక విషయాలు నేర్చుకోవచ్చు దాని ద్వారా. చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే తల్లితో సహాయపడ్డము, వంటలు వండుకోవడం కూడా నేర్చుకుంటే రేపు పొద్దున్న ఏదో భర్తకు వండి పెట్టడం అని కాదు, పిల్లలు పుడతారుగా, నీకు వండడం రాలేదు బయట నుంచి తెప్పిస్తావు, మంచి హోటల్ అనుకోండి, మంచి ఫుడ్ వస్తుంది. మంచి హోటల్ కాదు, ఫుడ్ ప్రాబ్లం అయింది, అప్పుడు ఏంటి? ఆ పిల్లలకి భర్తకి ఏదో వండి పెట్టాలని నేను చెప్పట్లేదు, పిల్లలకు వండి పెట్టడానికి ఎవరు మరి? ఒక మంచి కుక్కుని పెట్టుకున్నావు అనుకోండి, వాళ్ళు వండి పెడితే పర్లేదు, మరి నువ్వే వండాల్సిన పరిస్థితి వస్తే ఏమిటి? అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, నీకు సరిగా వంట రాలేదు, నేను బయటకు వెళ్ళి తింటామంటారు. పెద్దోళ్ళు అయితే బయటకు వెళ్ళి తింటూ ఉంటారు. అలాగా ఖచ్చితంగా రావాలి. ఎందుకు రావాలో చెప్తాను చూడండి. స్త్రీ వంట అంటాను చూసారా, వంట అంటే వంట కాదు, అక్కడ కిచెన్లో ఒక అగ్నిహోత్రం, ఒక హోమం చేసిన ఫలితం అది. వంటే రాలేదు, ఇంకేం ఫలితం వస్తుంది అమ్మాయికి కదా. అలాగే స్వయంగా శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే అమ్మవారి వాక్కుతో సమానంగా స్త్రీకి ఉంటుందట వాక్కు. నిత్యము ఏ స్త్రీ అయితే చిన్నప్పటి నుంచి గౌరీదేవి ఆరాధన కానీ ఒక అమ్మవారికి సంబంధించింది కానీ నేర్పించగలిగితే ఆ అమ్మాయికి ఉండేటువంటి శక్తి, ఏదైతే జాతచక్రంలో ఉండే శక్తి ఉంటుందో, ఈ దేవతా అనుగ్రహం కూడా తోడైనప్పుడు వివాహం చేసిన తర్వాత వాళ్ళ జన్మజాతకాల్లో దోషాలు ఉన్నా, లేకపోతే అబ్బాయికి కలిసి వచ్చే యోగం సరిగా లేకపోయినా భార్య యొక్క జాతక బలం వల్ల వాళ్ళకు కూడా కలిసి వస్తుంది. అర్థమైందమ్మా, అదొకటి. అదేవిధంగా చిన్నపిల్లలకి అంటే పుట్టినప్పుడు చాలామంది ఈ మధ్య చేయట్లేదు, కానీ బాగా నలుగు రాసి చేసేవారు చిన్నప్పుడు. దానివల్ల ఇప్పుడు చూడండి, మనకి చిన్న చిన్న వెంట్రుకలు ఏవి వస్తుంటాయి చూసారా, బాధపడుతూ ఉంటారు, అయ్యో మీసాల్లాగా వెంట్రుకలు వస్తున్నాయి, లేదా బాడీ మీద వస్తున్నాయి, మాటికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి తీయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లం రాదు. ఇంకోటి ఏంటంటే తండ్రి అయినా, మామయ్య అయినా, అన్నదమ్ములైనా ఒక ఏజ్ వచ్చిన స్త్రీ పక్కన పడుకోకూడదు. తండ్రి అయినా సరే నిద్రపోవద్దని చెప్పింది శాస్త్రం. ఏది, ఒక 13 ఏళ్ళు దాటిన తర్వాత, 12-13 ఏళ్ళు దాటిన తర్వాత పొరపాటును కూడా నిద్రించకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది చెల్లికి తండ్రే కదా, మామయ్యే కదా, బాబాయే కదా, అన్నదమ్ములే కదా అనుకుంటాం. అది అసలు చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తించాలి. పొరపాటును కూడా స్త్రీని 13 ఏళ్ళు దాటిన తర్వాత పరాయి వాళ్ళ ఇంట్లో అసలు పెట్టకూడదు. ఎటువంటి సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయో, మనం ఎప్పుడు ఎట్లాంటి వాళ్ళు ఉంటారో తెలియదు. ఎన్ని కష్టం వచ్చినా మన దగ్గరే పెట్టుకోవాలి. ఇంకా విద్య కోసం వేరే పరాయి దేశం వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడ తగు జాగ్రత్తలు తీసుకునేటువంటిది ఏర్పాటు చేయాలి. తప్పదు, ఒక్కోసారి వేరే ప్రాంతానికి వెళ్ళి చదవాల్సి వస్తుంది. అప్పుడు వీలైనంత మటుకు గ్రూపు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ గ్రూప్లో పెడుతూ కొంచెం చూసుకుంటుండాలి. చిన్నప్పటి నుంచి మనం నేర్పకపోవడం వల్లే ఈ దేవతా సంబంధించిన తెలియదు. ఇవాళ రేపు ఏమవుతుందంటే చాలామంది పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పరు, వీళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పరు. ఏదో పితృదేవతా కర్మలు చేసేటప్పుడు ఇంట్లో పిల్లలు ఉండరు, స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతారు, పూజ జరుగుతున్నా ఇంట్లో ఉండరు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ మంత్రం చెప్పించండి పిల్లలకి అనగానే మా పిల్లలకి తెలియదండి అంటారు. చిన్నప్పటి నుంచి నేర్పలేదుగా. పిల్లలకి వాళ్ళకి స్వయంగా, అంటే పూర్వజన్మల్లో ఏదైనా ఉందనుకోండి వాసన, పూర్వజన్మ వాసన వల్ల కొంతమందికి వస్తుంది. మనం నేర్పించకపోయినా వాళ్ళు
స్తోత్రాలు చదువుతారు, పూజ చేసుకుంటారు, గుడికి వెళ్ళిపోతారు. పూర్వజన్మ వాసన అంటారు దాన్ని. పూర్వజన్మ కర్మ వల్ల వస్తుంది. కొంతమందికి అది లేదనుకోండి, తల్లిదండ్రులు చెప్పాలి కదా. అవును. కాబట్టి ఇటువంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే బయట ఉండే కండిషన్స్ని శాస్త్రంలో పిల్లల్ని పెంచే విధానంలో 5 సంవత్సరాల వరకు రాజులా పెంచాలంటారు. అంటే వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేసేయాలి. క్రియేటివిటీ ఫ్రీగా వదిలేసేయాలి. 5వ సంవత్సరం నుంచి పని వాళ్ళలా పెంచాలంటారు. అంటే ఏమిటి, ప్రతి పని వాళ్ళకి చెప్పాలి. హ్యాండిల్ చేసే స్ట్రెంత్ వస్తుంది వాళ్ళకి. ఇక ఆ గ్లాస్ తీసుకురా, లేకపోతే ఇంట్లో ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాయి, షాప్కి వెళ్ళి ఒకటి పలానా కొనుక్కురా, మన వాళ్ళు ఎవరు వస్తున్నారంటే వాళ్ళు రాగానే వాళ్ళకి ఫస్ట్ పాదాలకు నమస్కరించి చేయి. అంటే ఇది స్త్రీకి పురుషుడికి ఇద్దరికీ చేయాలి. నేను చెప్పేది ఉత్తి స్త్రీకి కాదు, చేయాలి. 15 ఏళ్ల తర్వాత నుంచి ఒక ఫ్రెండ్ లాగే ఉండాలని చెప్తుంది శాస్త్రం. అప్పుడే మనకి వాళ్ళ లైఫ్లో జరిగేవి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు, వింటారు, వ్యతిరేకించరు. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి ఎందుకు చెప్పారంటే, చెప్పగానే భయపడిపోయి అమ్మ అలా చేసే వద్దు, ఆపేసే, నువ్వు వెళ్ళకు, ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళకు, ఈ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళకు, వాళ్ళని ఇన్వైట్ చేయకు, వీళ్ళతో మాట్లాడకు, వాళ్ళతో మాట్లాడకని రిస్ట్రిక్షన్స్ పెడతారని చెప్పరు. వినాలి. దానికి మీరు కూడా ఆలోచించాలంటే తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఈ అమ్మాయికి ఉన్న తత్వం ఏంటి, లేదా ఈ అబ్బాయికి ఉన్న తత్వం ఏంటి, చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే ఎంగేజ్ కదా, 15 ఏళ్ళ నుంచి ఫ్రెండ్గా ఉండేటప్పుడు ఒక ఇదిగా ఉంటారు. మనం ఎంతో జాగ్రత్తగా చెప్పకపోతే అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పక్కదారి పట్టే ఛాన్సెస్. జాగ్రత్తగా చేయాలి. వీలైతే తల్లిదండ్రులు చెప్పడం రావట్లేదు, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ అట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ చేసేవి కొన్ని ఉంటుంటాయి. వాళ్ళకి గోల్ సెట్టింగ్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అంటే ప్రతి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక గోల్ ఏర్పాటు చేసుకుంటుండాలి. అంటే వాళ్ళకి చెప్పాలి, నువ్వేమవుదాం అనుకుంటున్నావు, నీ గోల్ సెట్టింగ్ ఏంటి. గోల్స్ ఉన్న పిల్లలు ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పుదోవకు వెళ్ళే ఛాన్స్ ఉండదు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. గోల్ అనేది ఉంటుంటుంది కదా, పలానా దగ్గరికి వెళ్ళాలని అనుకున్నారు కారులో, అక్కడికే వెళ్తాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎటైనా తిరుగుతాం. అవును. కాబట్టి ఇవి అలవాటు చేయాలి ముఖ్యంగా. చాలా చక్కటి అంశాలను మాకు అందించినందుకు నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.